మహబూబాబాద్ జిల్లాలో ఎప్పుడూ ఊహించని వర్షపాతం నమోదైందని మంత్రి సీతక్క అన్నారు. మహబూబాబాద్ పట్టణంలో కూడా పెద్ద ఎత్తున వర్ష బీభత్సం సృష్టించిందని చెప్పారు. మహబూబాబాద్లో చెరువులు కబ్జాలకు గురవుతున్నాయని ఆరోపించారు. ప్రణాళిక లేకుండా నిర్మాణాలు జరగటం వల్లనే జలప్రళయం ఇబ్బందులకు గురి చేస్తుందని సీతక్క వివరించారు. పురుషోత్తమయ్య గూడెంలో కారు వాగులో పడి యువ సైంటిస్ట్ అశ్విని మృతి చెందటంతో రాష్ట్రానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. అశ్విని కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తెలిపారు. డిప్యూటీ సీఎం గారు మరి వివిధ శాఖల మంత్రులు మరి అదేవిధంగా మన సిఎస్ గారు ఎప్పటికప్పుడు జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ వారికి కొన్ని సూచనలు చేస్తూ ప్రజల్ని కాపాడే ప్రయత్నం జరిగింది. వాస్తవానికి మనం ఎప్పుడు కూడా ఊహించని విధంగా వర్షపాతము ఈసారి మహబూబాబాద్లో కూడా పెద్ద ఎత్తున నమోదవడంతో ఊహించని విధంగా రోడ్ల మీదకి నీళ్ళు రావడంతో మరి కురివి మండలంలోని సీతారాం తండ కూడా పక్కన ఉన్నటువంటి వాగు మొత్తం కూడా ఊరు చుట్టూ కమ్ముకొని ఊళ్ళకి నీళ్ళు రావడం జరిగింది. ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా